అనగనగా పచ్చని పొలాలు, మట్టి వాసనతో నిండిన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక సాధారణ రైతు జీవించేవాడు. అతని జీవితం వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. పంట పండితే పండగే, కానీ పంట పాడైతే మాత్రం జీవితం చాలా కష్టంగా ఉండేది. వరుసగా 2 సంవత్సరాలు వర్షాలు కురవలేదు. వరి పంట ఎండిపోయింది. అప్పులు పెరిగాయి. ఇంటి గడప దగ్గరే ఆందోళనగా ఉండేవాడు. ఒక సాయంత్రం పొలం చివర నిలబడి ఎండుతున్న నేలను చూస్తూ రామయ్య మనసులో ఒక మాట అనుకున్నాడు. ఇలానే ఉంటే నా పిల్లల భవిష్యత్ ఏంటి అని. అప్పుడే గ్రామంలోని ఒక వృద్ధ రైతు రామయ్యతో నిదానంగా చెప్పాడు, రామయ్య, అరటి చెట్లు వేయి, శ్రమ పెడితే భూమి తల్లి మోసం చేయదు అని. ఆ మాటలు రామయ్య మనసులో విత్తనంలా నాటుకుపోయాయి. కొంత అప్పు తీసుకొని తన చిన్న పొలంలో అరటి మొక్కలు నాటాడు. ఎండలో చెమట కార్చాడు, వర్షంలో తడిచాడు. ప్రతి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. గాలులు వీశాయి, పురుగులు వచ్చాయి. చాలాసార్లు ఆశపోయింది. కానీ రామయ్య ఓర్పు ఆ అరటి చెట్ల వేర్లలా లోతుగా పాకుపోయింది. 11 నెలలు గడిచాయి. ఒక ఉదయం పొలమంతా పచ్చని అరటి చెట్లతో నిండిపోయింది. పెద్ద పెద్ద అరటి గెలలు సూర్యకాంతితో మెరిశాయి. ఆ దృశ్యం చూసి రామయ్య కళ్ళలో ఆనందం నిండిపోయింది. వ్యాపారులు వచ్చారు. మంచి ధర పలికింది. అప్పులు తీర్చాడు. ఇంట్లో నవ్వులు పూశాయి. ఆ రోజు రాత్రి తన పిల్లలతో రామయ్య అన్నాడు, భూమిని నమ్మితే భూమి మనల్ని ఎప్పటికీ మోసం చేయదు. ఈరోజు రామయ్య కేవలం ఒక రైతు కాదు, ఆ గ్రామానికి ఒక ఆశగా మారాడు.